హాయ్ హలో అందరికీ. ముందుగా నా ఛానల్ చూస్తున్నట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం కామెంట్ చేయండి. నెల్లూరు జిల్లా గూడూరు సమీపంలో తూర్పు కనుపూర్ అనే పిలువబడే గ్రామంలో అయితే శ్రీ శక్తివంతమైన ముత్యాలమ్మ అమ్మవారు అయితే కొలువుదీరి ఉన్నారు. మరి కోరికలు తీర్చే అమ్మవారిగా అయితే చాలా ప్రసిద్ధిగాంచిన గుడిగా భావించే జనాలకు కోరిన కోరికలు తీర్చే అమ్మవారిగా అయితే చాలా శక్తివంత అమ్మవారిగా అయితే భావిస్తున్నారు. గుడిలోకి వెళ్ళే ముందు మన కాళ్ళని శుభ్రం చేసుకొని తల మీద నీళ్ళు చల్లుకొని అయితే గుడిలోకి వెళ్తున్నాము. గుడి ఎంట్రన్స్లో ఒక చెట్టు ఉంది. ఆ చెట్టుకు ముడుపులు కట్టి మనం ఏదైనా కోరిక కోరుకుంటే తీరుతుందని, అమ్మవారు కోరికను ప్రసాదిస్తుందని ఇక్కడ భక్తుల నమ్మకం. ఇంకైతే గేట్లు అయితే క్లోజ్ చేసేసి ఉన్నారు. అమ్మవారిని బయట నుంచి దర్శనం చేసుకొని అయితే బయటికి వచ్చేసాము. బయటికి వచ్చేటప్పుడు ఒక స్వామి కనిపించి లెఫ్ట్ సైడ్ నుంచి వెళ్ళండి అమ్మ అని చెప్పారు. మరి లేట్ ఎందుకనేసి లెఫ్ట్ సైడ్ నుంచి వెళ్ళాము. అమ్మవారిని దర్శనం చేసుకున్నాము. ఇక్కడ గ్రామ దేవతగా అయితే అమ్మవారిని పూజిస్తారు. అమ్మవారి గర్భగుడిలో ముఖద్వారానికైతే నమస్కరించుకొని అమ్మవారిని దర్శనం చేసుకోవడానికైతే వెళ్తున్నాము. అమ్మవారి రూపం ఎంతో చూడ చక్కని తల్లిగా, కనులకి విందుగా కనిపిస్తుంది. అమ్మవారికి అయితే హారతి ఇస్తున్నారండి. అమ్మవారిని ముత్యాలమ్మ తల్లిగా అయితే పూజిస్తారు. ఇలా దర్శనం అయితే బాగా జరిగింది. మనం వచ్చే దగ్గర 2 చెక్క పెట్టెలను చూశారు కదండి. అవైతే అమ్మవారికి వేసే నగలను అయితే పెట్టెలలో అయితే భద్రపరుస్తారు. తిరిగి వెళ్ళిపోయే సమయంలో గురువుగారు కనిపించి చెప్పడం వల్ల అయితే అమ్మవారిని దర్శించుకున్నాము. ఇప్పుడైతే గుడి అంతా చాలా ప్రశాంతతగా ఉందండి. మార్చిలో అయితే అమ్మవారి జాతరలు జరుగుతాయి. అప్పుడైతే ఇసుకేస్తే రాలని జనాలు ఉంటారు. మరి లేట్ ఎందుకు, మీరు కూడా మార్చ్ నెలలో జరిగే ముత్యాలమ్మ జాతరకి వచ్చేసేయండి.